హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ జిల్లాలో ఉన్న హాట్ నియోజకవర్గాల్లో గోషామహల్ ఒకటి. ఈ నియోజకవర్గం పేరు వినగానే మనకు గుర్తొచ్చే ఎమ్మెల్యే రాజా సింగ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. అంతేకాదు మాస్ లీడర్ కూడా. ఈ సెగ్మెంట్లో రాజకీయాలు ఎప్పుడూ హాట్గా సాగుతుంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ గోషామహల్లో రాజకీయం మరింత వేడెక్కింది. ఇందుకు కారణం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. మహమ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పాత బస్తీలో ఎప్పుడూ లేనంతగా పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. దానికి తోడు మజ్లిస్ నేతలు మహమ్మద్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం కేంద్ర బీజేపీ కార్యాలయంకు చేరడంతో బీజేపీ తక్షణమే రాజా సింగ్పై సస్పెన్షన్ విధించింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి దివంగత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్తో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలపై చర్చించారు. తమ కుటుంబానికి గోషామహల్కు విడదీయరాని బంధం ఉన్నట్లుగా, ఖచ్చితంగా ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఈటలతో విక్రమ్ గౌడ్ చెప్పినట్లుగా సమాచారం. ఈ భేటీలో రాబోయే ఎన్నికల్లో గోషామహల్ నుంచి రాజా సింగ్ స్థానం బీజేపీ తరపున విక్రమ్ గౌడ్ని బరిలోకి దింపుతారని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ కూడా గోషామహల్ సీటు తనదే అని, రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే తన పోటీ చేస్తానని చెప్పారు. రాజా సింగ్ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా అడుగుతానని తెలిపారు విక్రమ్ గౌడ్. బీజేపీ టికెట్ నాకు వచ్చినా రాజా సింగ్ సేవలు పార్టీకి ఎంతో అవసరమన్నారు విక్రమ్ గౌడ్. సస్పెన్షన్ విషయంలో అధిష్టానంతో మాట్లాడి పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. రాజా సింగ్ సస్పెన్షన్పై జాప్యానికి ప్రధాన కారణం గోషామహల్ స్థానాన్ని ఖాళీ చేయకపోవడమేనని వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాజా సింగ్కు బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ దానికి రాజా సింగ్ సుముఖంగా లేడని సమాచారం. గోషామహల్ నుంచి పోటీ చేస్తానని, ఇక్కడి నుంచి మరో నియోజకవర్గానికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఎంత సర్ది చెప్పినప్పటికీ రాజా సింగ్ మాత్రం ఈ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని బీజేపీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. గోషామహల్ నియోజకవర్గంలో రాజా సింగ్కు మంచి పట్టుంది అని బీజేపీ అధిష్టానంతో సహా అందరికీ తెలిసిందే. మద్దతుదారులు కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్లొద్దని రాజా సింగ్కు సూచించినట్లుగా సమాచారం. బుధవారం గోషామహల్లో రాజా సింగ్ మీడియాతో మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ క్యాండిడేట్ల ఫస్ట్ లిస్టులో తన పేరు ఉంటుందని ఎమ్మెల్యే రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తారనే నమ్మకం ఉందని, జాతీయ పార్టీ రాష్ట్ర నేతలు తనకు అండగా ఉన్నారని వెల్లడించారు. రాజా సింగ్ గోషామహల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పలుమార్లు చెప్పినప్పటికీ బీజేపీ నాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాను అని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా మాత్రం పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఇదే సందర్భంగా తన నియోజకవర్గంలో బీజేపీ టికెట్ ఎవరికి ఇచ్చినా నా మద్దతు ఇస్తానని వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తేయకుంటే హిందూ ధర్మం కోసం పనిచేసుకుంటా అని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఏది ఏమైనా ఈసారి గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిని మార్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, చివరి వరకు గోషామహల్ సస్పెన్స్లో ఉంది. విక్రమ్ గౌడ్కి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ యోచిస్తున్నట్లుగా కూడా సమాచారం. రాష్ట్రంలో ఏ పార్టీలో లేని ఎలక్షన్ మూవ్మెంట్ ఒక్క బీఆర్ఎస్ పార్టీలో స్పష్టంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా కేసీఆర్ ఒకేసారి అభ్యర్థుల లిస్టును విడుదల చేయడం, కేటీఆర్, హరీష్ రావు జిల్లాల వారీగా సుడిగాలి పర్యటనలు చేయడం, అవన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. కేసీఆర్ ఈసారి ఎలాగైనా గోషామహల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని, అందుకు బీజేపీ నుంచి ఎవరు పోటీలోకి దిగినా వారిని మట్టి కరిపించే అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లుగా సమాచారం.